శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ధ్యాయే హృత్పద్మమధ్యే సుకుకులపఠితాం శృణ్వతీం శ్యామగాత్రీం న్యస్తైకాంఘ్రిం సరోజే శశిశకలధరాం వల్లకీం వాదయంతీం. కల్హారాబద్ధమాలాం విరుళితచులికాం రక్తవస్త్రాం త్రినేత్రాం మాతంగీం భూషితాంగీం మధుమదవివశాం చిత్రకోద్భాసిఫాలాం. మాతంగీం భూషితాంగీం మధుమదవివశాం చిత్రకోద్భాసిఫాలాం. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాత్రిపురసుందరయ నమః. శ్రీ రామచంద్రపరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. చరిత్ర తాలూకా వక్రీకరణ విధానాన్ని గురించి మనం చెప్పుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం. శ్రీమద్ రామాయణ వైశిష్ట్యం అనేటటువంటిది ఏదైతే ఉందో, శ్రీరామచంద్రుల వారు మన యందు ఉండేటువంటి కృపాకటాక్ష వీక్షణాల వలన హనుమంతుని ద్వారా ఈ దర్శనం, ఆత్మదర్శనం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఆత్మ నిరూపణం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, దానికి సంబంధించిన పరిపూర్ణమైనటువంటి విజ్ఞానాన్నంతని కూడా మనకి అందజేశారు. ఆ అందజేసినప్పుడు దాంట్లో అనేక అంశాలను కూడా మనం దాంట్లో జోడించుకుని కాలీన ప్రపంచంలో, సమకాలీన ప్రపంచంలో ఉండేటటువంటిది వీటిలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మనం అనేక విషయాల గురించి చర్చ చేసుకుంటున్నాం. చరిత్ర వక్రీకరిస్తే ఎంత, వక్రీకరించకపోతే ఎంత, మనకేమిటి దాంతో సంబంధం? మన రామాయణం మనకుంటే సరిపోతుంది కదా. అద్భుతం. కానీ ఏమవుతుందంటే, మామూలుగా ఒక వ్యక్తి యొక్క స్థితి ఏదైతే ఉంటుందో, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని బట్టి, తన చుట్టూ ఉండేటటువంటి సామాజిక పరిస్థితుల్ని బట్టి, వాటితో పాటు పెద్దల యొక్క ఆశీ ప్రభావం చేత, ఇలాంటివి ఋషుల యొక్క వాక్ ప్రభావం చేత, తపస్సంపన్నుల యొక్క ఆ కటాక్ష వీక్షణాల వలన, అలాగే ఆ దైవం యొక్క కృపచేత, అలాగే ఈ వ్యక్తి తను చేసుకున్నటువంటి అనుష్ఠానాదులు వగేరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒక మహాపండితుడు కొడుకున్నాడు, ఆయన కూడా మహాపండితుడని ప్రశంసించబడ్డాడు అనుకుందాం. ఎవరో వస్తారు, వచ్చిన తర్వాత ఈయన మహాపండితుడే కానండి, వీళ్ళ నాన్నగారికి అక్షరాలు రావండి అని కనుక అంటే ఈ వ్యక్తికి ఎలా ఉంటుంది మానసిక స్థితి? ఈయన కనుక సౌమ్యుడైతే, ఆయన మహానుభావుడు, మహాతపస్వి, అసలు వేదాంగాలనేటువంటివి కూడా అలా ఔపాసన పట్టినటువంటి పుణ్యమూర్తి, జ్ఞాన సంపన్నుడు, విజ్ఞానంలో అతన్ని మించినటువంటి వాడు లేడు. అతను జైత్రయాత్రలు చేసినటువంటిది, విజ్ఞాన వీధుల్లో జైత్రయాత్ర చేసినటువంటి విధానాలు ఉన్నాయి, వీటిలన్నిటికీ రూపకల్పనలు ఉన్నాయి అని మనసు ఘోషిస్తూ ఉంటుంది. సౌమ్యుడు కనుక అయినట్లయితే ఏమంటాడంటే, అయ్యో తండ్రి గారి గురించి ఇంత మాట అన్నాడే అనయ్య, తమకు దాని గురించి తెలిసి ఉండకపోవచ్చు, వారి గురించి, వారు మహానుభావులు, చాలా గొప్పవారు అని చెప్పడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తాడు. ఊరుకోవయ్యా, వారి గొప్పతనం గురించి నువ్వు చెప్పేదని మాకు తెలీదా ఏంటి, ఆయనకేం రాదు అంటే లోపల ఎలా ఉంటుంది? చెప్పు తీసి కొట్టాలనిపిస్తుంది, మామూలుగా ఉండదు. అయితే సమాజంలో ఉండేటువంటి అనేక రకాల విషయాల వల్ల స్థైమిత్యాన్ని వహించడం అనేటువంటిది కూడా ఉంటుంది. అది సమంజసమా? నిజంగా ఒక వ్యక్తి విషయంలోనే ఆ మనిషి ఆ రకంగా కనుక చెబుతుంటే
మన జీవన ప్రవాహాన్ని నిర్దేశించేసేటటువంటిది, మన నైతిక విలువల్ని పెంచేటటువంటిది, మన యొక్క ధర్మస్వరూపాన్ని మొత్తం దిగ్ధంతుల్లాగా ఉండేటటువంటి మహా మేధావులైనటువంటి ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా సగర్వంగా ఎత్తి చాటి చెప్పడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆ ధర్మసారమంతో కూడుకున్నటువంటి ఆ ఉద్గ్రంథాల గురించి ఎవరైనా వక్రీకరిస్తే మన మనసు ఎలా ఉంటుంది, ఎంత క్షుభితం అవుతుంది. కాబట్టి దాన్ని యథార్థంగా దాన్ని అలా తెలుసుకోవడం అనేటిది చాలా అవసరం. కాబట్టి వాటిలన్నిటినీ కూడా అలాగే పరిరక్షించుకుంటూ వచ్చారు. కాబట్టి ఈవేళ నిన్న ఈ వ్రాతల వగేరాలని పుస్తకాల ప్రింట్లు చేయడం వగేరాలు ఇవన్నీ కూడా ఈ ఒక 16వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం నుంచి మొదలై ఉన్నాయి. కాగితం అనేటటువంటిది పుట్టడం అనేటటువంటిది అంతకుముందు ఓరల్ ట్రాన్స్మిషన్ అంటే ముఖస్థంగా చెప్పటమే. ఈ సమస్త వేదాలు వేదవాంగ్మయం అంతా కూడా గురుకులాల్లో ఆ రకంగానే అంత కష్టపడి చెప్పేవాళ్ళు. డబ్బుల కోసం చెప్పేవారు కాదు, ఫలాపేక్షలు ఏమి ఉండేవి కావు. ఆకులు అలమలు తింటూ కందమూలాలు భక్షిస్తూ జాగ్రత్తగా వాళ్ళు నివసిస్తూ తమ యొక్క విజ్ఞానాందరూ కూడా 10 మందికి అలా పంచిపెట్టినటువంటి తీరే ఉంది ఆ రోజు మొదలుకొని వాటి వరకు. ఇప్పుడు విద్యా విధానం అనేక రకాల రూపుదిద్దుకుంది. ఎందుకంటే ఇప్పుడంతా కాగితాలు వచ్చాయి, కళాలు వచ్చాయి. చెప్పేటటువంటి వాళ్ళకి ఏమిటి, ఒక్క శ్లోకం కూడా వాడు బట్టి పట్టడు, లేదా ఒక కొటేషన్ కూడా బట్టి పట్టడు. ఏమన్నా అంటే ఉపన్యాసాలు ఏమయ్యా ఉపన్యాసం చదువుతావా స్వామి నువ్వు అంటే ఉపన్యాసం చదువుతానండి అంటాడు. కాబట్టి ఆ రకమైన స్థాయిలోకి జనం వెళ్తున్నారు. దానికి గల కారణం ఏమిటంటే దాన్ని బుద్ధ్యస్థం చేయడం అనే విషయం మర్చిపోయారు. గ్రంథస్థ విషయాలన్నింటినీ కూడా బుద్ధ్యస్థం చేయకపోతే గ్రంథంలోనే ఉంటాయి, బుద్ధిలో ఏముండవు. అందుకోసం ఆ విషయాలను బుద్ధ్యస్థం చేయడం కోసం, ఎందుకంటే తప్పనిసరిగా సందర్భయోచితమైనటువంటి కొన్ని కారికలైనా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది లేకపోయినట్లయితే నెమ్మదిగా పూర్తిగా మర్చిపోవడం అవుతుంది. కేవలం మనకి వచన రూపంలోనే అంతా తెలుసుకుంటే చాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 5 గంటల ఉపన్యాసం తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం ఉపన్యాసం బాగా చెప్పారండి, ఏం చెప్పారయ్యా, ఏ విషయాల గురించి చెప్పారంటే ఏదో మొత్తం మీద రామాయణం మీదే చెప్పారండి. అదే ఏం చెప్పారు గుర్తు రావట్లేదండి, కానీ బాగా చెప్పారు. లేకపోతే మహాభారతం గురించి చెప్పారండి, ఏం చెప్పారు తెలియదు. అదే ఆ ధర్మరాజు, అర్జునుడు, ఆ భీముడు, నకులుడు, సహదేవుడు, ఆ కౌరవులు వాళ్ళ గురించి చెప్పాడు, అది మాత్రం గుర్తుంటాయి. ఏం చెప్పారనేది తెలియదు. అందుకోసమని ఈ గ్రంథాలన్నిటికీ కూడా మన నాగరికతకి అద్దం పట్టేటటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్థితులు. కాబట్టి మనందరినీ కూడా సంస్కరించి ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి కావలసినటువంటి ప్రతి యత్నం ఏదైతే ఉంటుందో అది రామాయణంలో ఉంది, అలాగే మహాభారతంలో ఉంది, అలాగే మహాభాగవతంలో ఉంది, అలాగే 18 పురాణాల్లో ఉంది, అలాగే మన సంస్కృతంలో ఉండే సమస్త వాంగ్మయంలో ఉంది. అందుకనే మన సంస్కృతం నేర్చుకోవాలి, తప్పనిసరిగా విధిగా సంస్కృతం తెలుసుకోవాలి. అప్పుడే మన సంస్కృతం యొక్క ప్రభావం చేత మన మనసు సంస్కరింపబడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి విధి విధానంలో కనుక మనం వెళ్లకుండా కనుక ఉండినట్లయితే కొంతకాలం పోయిన తర్వాత మనల్ని మనం మర్చిపోయే పరిస్థితి వస్తుంది. అందుకోసమే కట్టు బొట్టు తీరు వగేరాలన్నీ కూడా అవసరమైనట్టు మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సౌలభ్యం కోసం మనం ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఉండవలసిన తీరు దగ్గర వచ్చేప్పుడు మాత్రం అలాగే ఉండవలసి ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారైపోయారంటే మామూలుగా మనం చేసేటటువంటి నిత్యకృత్యంలో ఉండేటువంటి విషయాలలో కూడా పెళ్ళిళ్ళు వగేరాలు, పూర్వకాలంలో పెళ్ళిళ్ళు చేసేటప్పుడు వాడు శుభ్రంగా గోచిపోసి పంచె కట్టుకునేవారు, పైవస్త్రం వేసుకునేవారు, శరీరం మొత్తం కనపడకుండా పైవస్త్రం వేసుకునేవారు. వేసుకుని అక్కడ అర్చనలు వగేరాలు అవన్నీ చేసేవాళ్ళు. అలా జీలకర్ర బెల్లం పెట్టి తర్వాత ఆ అమ్మాయి తనదే అయిందని అనిపించుకునేంత వరకు ఉండేటువంటి విధి విధానం. ఆ తర్వాత హోమాలు వగేరాలు చేసే శేష హోమాలు వగేరాలు చేసేటప్పుడు వాటికి ఆ పద్ధతిలోనే ఉండేవాళ్ళు. అంటే ఆ తర్వాత వాళ్ళు చేసేటువంటి విధానం ఎలా ఉంటే దాన్ని అనుసరించి వాళ్ళ లోక వ్యవహారం ప్రకారం ఉండేవాళ్ళు. అప్పట్లో లోక వ్యవహారం కూడా అలాగే కనుకుంటే ఆ పద్ధతిలోనే ఉండేవారు. కొంతకాలం అయిన తర్వాత ఇది సగం ఇది సగం, అంటే సగం తొలినేత సగం మలినేత అని ఆ రకమైనటువంటి విధానంలో తయారై ఈ రకమైనటువంటి డ్రెస్ కోడ్ కొంతకాలం ఉండేది.
ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత డ్రెస్ కోడ్ మళ్ళీ మారిపోతుండేది వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకుని. ఇలాగే అక్కడి నుంచి అలాగే కొనసాగిన తర్వాత కూడా కొంతకాలం పోయిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే ప్యాంటు షర్ట్లతోటే కూర్చుని విఘ్నేశ్వర పూజ చేసేసిన పద్ధతి వచ్చేసింది. ఇంకా కొంతకాలం కనిపిస్తే స్నానాదుల వగేరాలు కూడా అక్కర్లేకుండానే బహిర్భూమి కూడా వెళ్ళొచ్చి అక్కడ కూర్చొని దేవతార్చనలు చేసే పరిస్థితి వచ్చేస్తుంది. కారణం చెప్పేవాడు సరిగా లేక, ఒకవేళ చెప్పినా దాన్ని ఆచరించే పరిస్థితి లేక, ఎందుకని ఆచరించే పరిస్థితి లేదు. దానికి గల కారణం చిన్నప్పటి నుంచి కూడా ఆ రకమైనటువంటి సంస్కారాన్ని అబ్బేలా చేయకపోవడం అనేటటువంటి విధానం వల్ల. మొక్కలోనే వంగపోతే మారైన తర్వాత వంగుతుందా? అందుకోసం మనకి ఎలా కావాలో దాన్ని ఆ రకమైనటువంటి విధానంలో మరిచి తయారు చేస్తే అలా తయారవుతుంది. పుష్పభరితం వస్తే ఫలభరితం అవుతుంది, ప్రసన్నంగా ఉంటుంది. కాబట్టి ఆ స్థితులని మనం మరచిపోవడం వల్ల వచ్చినటువంటి విధానం వల్ల. అందుకోసని సంస్కారం అంతా కూడా సంస్కృతంలోనే ఉంది. అంటే తెలుగులోనూ మిగిలిన భాషల్లో లేదా అంటే ఆ సంస్కృతానికి పిల్లలు కాబట్టి వాటిలోనూ ఉంది. కాబట్టి నేర్చుకోవాలనే ఉత్సాహం ఏదైతే ఉంటుందో, మనం సంస్కారవంతులం కావాలి అనేటువంటి భావనాత్మక స్థితి మాత్రం అందరిలోనూ పుట్టాలి. అది ఎలా పుట్టాలంటే దావానంలా పుట్టాలి, భయంకరమైనటువంటి అగ్నిహోత్రంలా పుట్టాలి. ఈ చెడు మొత్తం ఈ కళంకాలన్నింటినీ కూడా కడిగి వేయడానికి కావలసిన ఒక మహత్ప్రవాహంలా పుట్టాలి. అప్పుడు ఉప్పెనలా వచ్చేటటువంటి దానికి ఈ కుళ్ళంతా పోతుంది. చక్కని సంస్కృత ప్రపంచం ఉంటుంది. సంస్కృతం అంటే అర్థం సంస్కరింపబడిన ప్రపంచం అని. కాబట్టి ఇది చాలా అవసరం. దానికి మనకి మానసికంగా బౌద్ధికంగా దానికి కావలసినటువంటి సమాయత్తం కావలసినటువంటి స్థితి అవసరం. అందుకోసమని మన రామాయణాన్ని, మన భారతాన్ని, మన భాగవతాదిని మనమే విమర్శించి దాంట్లో ఏమీ లేదు, అది చెత్తా చెదారమని కనుక చెప్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ప్రతివాడు వస్తాడు, వచ్చి వాడి మత గ్రంథం వాడు తీసుకొస్తాడు, ఇది చాలా గొప్పదంటాడు, ఇంత ఉంటుంది అది గ్రంథం, దీన్ని మించింది లేదంటాడు. తర్వాత ఇంకోటి వస్తాడు, ఒక 4 పేజీలది తీసుకొచ్చి చూసి ఇది అద్భుతం అంటాడు. ఎందుకు ఆయన చదువుతాను? 1,00,000 భారతం, 1,00,000 మేకంతో భారతం అని చెప్పారు కానీ 1,00,000 గ్రంథం ఎందుకు చదవటం? నువ్వు ఒక పేజీ చదివితే చాలు, నువ్వు రోజుకో పేజీ కనుక చదివితే నీకు కైవల్యం వస్తుంది అంటాడు. ఏ కైవల్యం వస్తుంది? ఏముంది దాంట్లో చెప్పడానికి? ఏమీ లేదు. ఇలాంటివి అనేకం చోటు చేసుకుంటుంటాయి. అందుకోసరి విజ్ఞాన సముపార్జన అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాంట్లో కష్టపడాలి, అహరహం కష్టపడాలి, అహర్నిశలు దానికోసం శ్రమించాలి. విజ్ఞానం అంటే అలా ఇస్తే వచ్చేది కాదు. అది కొంత తెలిసిన తర్వాత చెప్పినప్పుడు వింటే దాని యొక్క ప్రభావం చేత చక్కనైనటువంటి వికాసం ఏర్పడుతుంది. మనసులో ఉండే అనేక రకాల మాలిన్యాలు తొలగిపోతాయి. కాబట్టి ఆ రామాయణాన్ని కనుక మనం అలా కనుక వింటే, ఆ రామాయణాన్ని కనుక మనం అలా కనుక చదివితే, ఆ రామాయణాన్ని కనుక అధ్యయనం అనేటటువంటిది జ్ఞానం కోసం మాత్రమే కనుక దృష్టి పెట్టుకుని కనుక చేసినట్లయితే తప్పనిసరిగా అది మన ఆవహిస్తుంది. ఆ జ్ఞానస్వరూపుడు అవుతాడు. లేకపోతే ఏముంది? మామూలే. లోకంలో ఎంతోమంది ఉన్నారు, అందులో వీడొకడు. అందుకోసని మానవ జీవితం అలా కాకూడదు. కష్టభూయిష్టమైనటువంటి దాంట్లో పరిపూర్ణమైనటువంటి సౌఖ్యాన్ని పొందటానికి, ఇహంలో ఉండేటువంటి పరిస్థితులు, పరలోకంలో ఉండేటటువంటి స్థితి ఏదైతే ఉంటో ఉత్తమమైనటువంటి స్థితిని పొందటానికి రామాయణాన్ని మించిన గ్రంథం లేదు. అది స్కాంద పురాణాంతర్గతమైనటువంటి విషయంలో మనం చెప్పుకున్నాం కూడా ఆ విషయం గురించి. నాస్తి రామాయణాత్పరం, దానికంటే ఇతరమైనటువంటి గ్రంథమే లేదన్నాడు. కాబట్టి అంత స్పష్టంగా మనం చెప్పుకున్నాం. ఇన్ని విషయాల గురించి మనం చర్చించుకోవడంలో కూడా ఉద్దేశం ఏంటంటే, దాంట్లో అది సూక్ష్మంగా అర్థమవుడే కాకుండా స్థూలమైనటువంటి వైఖరిలో కూడా మనకి బాగా తెలియడం కోసం కావాల్సినటువంటి ప్రయత్నం. కాబట్టి ఈ వక్రీకరణ చేయబడినటువంటి ఆ డేట్లు వగేరాల మన గురించి, దాని గురించి మనకి ఆలోచన అక్కర్లేదు. కాబట్టి మనం మామూలుగా మనం తమ్ముడినో, అన్ననో, తండ్రినో, లేకపోయినట్లయితే మనకి సన్నిహితుడినో కనుక విమర్శిస్తే మనమే ఒప్పుకోమే. కాబట్టి మన గ్రంథాలను విమర్శించేటటువంటి వాళ్ళు మనం ఏం చేయాలి?
మొక్కలు మొక్కలుగా నరకక్కర్లేదు, వాటికి తేటతెల్లమయ్యేలాగా చెప్పాలి, లేదా అలా చెప్పగలిగిన వాళ్ళ దగ్గర వాళ్ళని తీసుకెళ్ళాలి. ఆ రకమైనటువంటి వాళ్ళ వైఖరిని మార్చుకునేటువంటి విధానాన్ని మాత్రం తీసుకురావాలి. ఇది చాలా అవసరం. అసలు ఈ మీడియాలన్నీ కూడా పనిచేస్తున్న దానికోసమే. యథార్థం ఏదో జనానికి తెలియాలి. లేకపోతే ఎందుకు దీనికి సంబంధించిన దాంట్లో ఈ మీడియాలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ ఏమైనా లక్షల కోట్లు వస్తాయా? ఏమి రావు. శ్రమ తప్పేం లేదు. అయినా ఇంత ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే మనకి ఇన్ని విషయాలు ఉన్నాయని చెప్పి జనానికి తెలియడం కోసం, మన సంస్కృతి ఇంత గొప్పది అన్న విషయం గురించి ఉద్ఘాటన చేయడం కోసం. కాబట్టి దీంట్లో ఇంత అద్భుతమైనటువంటి మణుల్లాంటి అనేక రకాల విశేషాంశాలు ఉన్నాయి. వాటిలన్నింటి పరిశోధనలు చేసి దాంట్లో ఉండే ఉత్తమమైనటువంటి స్థితులను సాధించడం కోసం కనీసం కొంతమందిన ప్రయత్నం చేస్తారనేటువంటి ఒకే ఒక లక్ష్యం. ఆ లక్ష్యం కోసం ఇంతమంది శ్రమిస్తున్నారు. దాంట్లో పిల్లల దగ్గర నుంచి సుమారుగా 18-20 సంవత్సరాల వయసుకు ఉండేటువంటి వయసుకు దగ్గర నుంచి కూడా సుమారుగా 70-80 సంవత్సరాల వయసులో ఉండేటటువంటి వాళ్ళు, పాపం వాళ్ళు వచ్చి చెప్పలేని పరిస్థితుల్లోకి ఉంటే వీళ్ళే అక్కడికి వెళ్ళి ఆ విషయాలన్నింటినీ కూడా ఆయాసపడుతూ వాళ్ళు చెప్తున్నా సరే వాటిని రికార్డ్ చేసి అందరికీ అందిస్తున్నారు. మనకి కనీస ధర్మం కూడా ఒకటి ఉంది. వాళ్ళు ఏం చెప్పారో వినాలనే ఆలోచన కూడా మనకు ఉండడం అవసరం. దాంట్లో ఉండేటటువంటి కొంత మంచి కొంత చెడు కూడా ఉండొచ్చు, ఉండకూడదని ఏం లేదు. కానీ ఆ మంచినే మనం గ్రహించేందుకు కావాల్సిన ప్రయత్నం చేద్దాం. అది మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందని చూద్దాం. మనలో ఉండేటటువంటి మాలిన్యాలని కడిగేందుకు కావాల్సిన ప్రయత్నం చేద్దాం. చేసి వాటిలన్నిటి చక్కనైనటువంటి ప్రస్ఫుటమైనటువంటి విధానంలో ఆత్మస్వరూపం, స్వచ్ఛమైనటువంటి ఆత్మస్వరూపం, స్వచ్ఛ అని శ్రీరామచంద్రుడు చెప్పినట్లుగా ఆ స్వచ్ఛమైనటువంటి ఆత్మస్వరూపాన్ని పొందడానికి కావాల్సిన, ఆ జ్ఞానాన్ని పొందడానికి కావాల్సిన ప్రయత్నం చేద్దాం. అలాగే శాంత, అది శాంతమైనటువంటిది అని చెప్పాడు. కాబట్టి అలాగే అంత స్వచ్ఛంగా, అంత శాంతంగా, అంత పరిపూర్ణమైనటువంటి స్థితి కలిగేటటువంటి ఆత్మస్వరూపం యొక్క స్థితి ఎలా ఉంటుందో అది తెలుసుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేద్దాం. చేస్తే మనకి సుఖశాంతులు దానంతటి వ్యవస్థ చింతనే అక్కర్లేదు. దానికి మన కష్టం అంతా త్రుటి కాలంలో నశించిపోతుంది. జ్ఞానం తెలియని వాడికి తెలిసిన వాడికి ఉంటే తేడా అదే. అది తెలిస్తే అదంతా ఏమీ లేదు, తెలియకపోతే దాంతో అంత కష్టంగానే ఉంటుంది. అందుకని ఈ రకమైనటువంటి ప్రయత్నం అంతా చేయటం. అలాగే ఈ వక్రీకరింపబడేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ పక్కన పెట్టి యథార్థం ఏముందో దాన్ని కావాల్సినట్టు ప్రయత్నాలు చేద్దాం. ఇది చాలా అవసరం. తర్వాత ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఇక్కడ. మనకి రామాయణాన్ని గురించి చెప్పేటప్పుడు యథార్థంగా ఉండే మౌలిక గ్రంథం ఒక రకంగా ఉంటుంది, కావ్యాల్లో ఉండేటువంటి విధానం ఒక రకంగా ఉంటుంది. అలాగే అష్టావధానుడు, శతావధానుడు, సహస్రావధానుడు ఇటువంటి వాళ్ళు చేసేటటువంటి విధానాలు, దాని యొక్క ప్రస్తావనలు వగేరాలు చెప్పే తీరు ఒక రకంగా ఉంటుంది. అంటే అక్కడ రసవత్తరమైనటువంటి విధానంలో రసభంగం కాకుండా ఆయన అడుగుతాడు, కరుణరసంలో చెప్పవయా స్వామిని. ఈయన కరుణరసంలో చెప్పాల్సిందే. లేదా వీరరసంలో చెప్పవయా స్వామి అంటే వీరరసంలో చెప్పాల్సిందే. లేకపోతే భీభత్సరసం భయానక రసంలో చెప్పమంటే చెప్పాలి. లేదా రౌద్రరసంలో చెప్పమంటే రౌద్రరసంలో చెప్పాలి. ఇవన్నీ కూడా చాలా అవసరం. లేకపోతే శృంగార రసంలో చెప్పమంటే శృంగార రసంలో చెప్పాలి. అది అవధాని యొక్క చాతుర్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకోసం అక్కడ కొన్ని విషయాలు దాంట్లో ప్రస్తావనలో చెప్పబడినటువంటి విషయాలు కూడా, ఆ రామాయణంలో ప్రస్తుతించినటువంటి విషయాలు కూడా తన యొక్క హృదయంలోంచి దాంట్లో ప్రస్ఫురితమైనటువంటి వాటిలన్నింటినీ కూడా దాంట్లో జోడించి దాంట్లో వినోదాన్ని కలిగిస్తాడు. కానీ దాంట్లో ఉండే ఆత్మ మాత్రం అదే, రామాయణంలో ఉన్న ఆత్మే అక్కడ కూడా ఉంటుంది. దాన్ని నేల విడిచి సాము చేయడు అవధాని కూడా. కానీ దాంట్లో ఉండే ఔచిత్యాన్ని మాత్రం అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాడు. అలాగే ఈ విధానంలో ఇప్పుడు మనకి రామాయణాన్నే మీరు చూడండి, నాటికల విధానంలో కనుక చూసినట్లయితే ఒక రకంగా ఉంటుంది. సంస్కృత నాటికలు వగేరాలు, ఇప్పుడు భాష చక్రంలో చెప్పేటట్లు ప్రతిమా నాటకాదులు వగేరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చూస్తున్నాయి. అలాగే ఉత్తరరామచరిత్ర, భౌభూతి చెప్పినటువంటి ఉత్తరరామచరిత్ర ఏదైతే ఉంటుందో దాంట్లో కనుక చూసినట్లయితే అదొక ఆ వీరరస ప్రధానంగా ఉండటం, ఇలాంటివి అనేక రకాలు మనకి కనబడుతూ ఉంటాయి. అలాగే కాళిదాసు చెప్పిన రఘువంశాదులు వగేరాలు కనుక తీసుకుంటే దాంట్లో మనకి విచిత్రమైన విధానంలో అక్కడ రామాయణం చెప్పాడు. ఆ రామాయణం ఒక విచిత్రంగా ఉంటుంది, అంటే సంక్షిప్తమైనటువంటిది. అదేమి కథావస్తువుకి వాల్మీకి వ్యతిరేకంగా కాదు, కానీ దాంట్లో మనోభావాలన్నింటినీ కూడా ఉత్తమమైనటువంటి విధాలు తనకి మనసుకి ఎలా అలా ద్యోతకం అవుతుందో, అలా సమకాలీన ప్రపంచానికి ఏ రకంగా దాన్ని మనం అందించడానికి వీలుగా ఉంటుందో అది దృష్టి పెట్టుకుని అలా చేస్తారు. అదంతా కూడా కల్పనా శక్తి మీద ఆధారపడింది.
కానీ యథార్థంగా చెప్పబడినది రామాయణం కానీ భారతం కానీ, అంటే వాల్మీకి రామాయణం కానీ మహాభారతం కానీ భాగవతం కానీ అవి కల్పనలు కావు. అవి యథార్థ సంఘటనలు, యథార్థంగా వాళ్ళు చిత్రించబడినటువంటివి. ఎందుకంటే వాళ్ళు మంత్రదృష్టులు కాబట్టి వాళ్ళు చూడగలిగే శక్తి వాళ్ళకు ఉంది కాబట్టి ఆ సంఘటన యథాతథంగా అక్షరం కూడా పొలిపోకుండా వాళ్ళు రాయడం సంభవించింది. కానీ కవులు చేసేటటువంటి విధానం వేరు. కావ్య సౌరభం కోసం ఆ దాంట్లో ఒక రకమైనటువంటి వినూత్నమైనటువంటి అందాన్ని ఆనందాన్ని చేకూర్చడం కోసం చేసేటటువంటి విధానం ఇది. ఇది కాకుండా గ్రామీణ రామాయణాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూశారో ప్రాంతీయ రామాయణాలు చేస్తుంటారు. దాంట్లో ఏమిటంటే ఇక్కడ ఉండేటటువంటి నాగరికత, అంటే త్రిలింగ దేశాల మధ్యలో ఉండేటటువంటి తెలుగులో ఉండే నాటికలు కూడా మనం చూసినట్లయితే దాంట్లో పౌరాణిక నాటకాలు వగరాలు కనుక చూసినట్లయితే దాంట్లో అహో ఏమి నీ ప్రతాపము అని చెప్పేటువంటి విధానం ఏదైతే ఉంటుందో అక్కడికి వచ్చేసరికి ఆ ప్రాంతం ఏందయ్యా ఏంది నీ ప్రతాపం అని చెప్తాడు. అక్కడ ఒక రకమైన స్లాంగ్ వచ్చేస్తుంది ఆ ప్రాంతాన్ని. ఏంటి రాముడు వచ్చినాడు, ఆడికి ఏం కావాలో చూడలేదు నువ్వు అంటే ఆ గ్రామీణులకు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళు ఆ రకంగా వాళ్ళు మర్చుకున్నారు దాన్ని. అంటే గ్రంథస్థ విషయం ఏదైతే ఉంటుందో దాన్ని అలాగే బుర్రకథల్లోకి తీసుకొచ్చినప్పుడు ఆ బుర్రకథా సంగ్రహాల దగ్గరికి వచ్చేసరికి దాన్ని ఏ రకంగా చేయాలని దాన్ని అలాగా హరికథల దగ్గరికి వచ్చేసరికి హరిదాసులు ఏదైతే ఉంటుందో అనేక రకాల పెట్ట కథలు వగేరాలు వాటిలన్నింటిలో జోడించి వాటిలన్నింటినీ అందరికీ బాగా అర్థమయ్యేలాగా నాటుకుపోయేలాగా చేసే పద్ధతి. ఇలాగా అనేక రకరకాలైన ప్రయత్నాలన్నీ కూడా వీళ్ళు చేశారు. ఇప్పుడు అలాగే తెలంగాణ ప్రాంతంలో ఉండే రామాయణాలు కూడా చిత్ర విచిత్రమైన విధానాల్లో ఉంటాయి. కాబట్టి ఇలాగ ప్రాంత భేదాన్ని అనుసరించి ఈ కల్పనల వివరాలు అన్నీ అలా ఉంటాయి. కాబట్టి ఇంకా వాటిలో ఉండే రసవత్తరమైనటువంటి విషయాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి వీటన్నిటిని కూడా మనం వచ్చే ఎపిసోడ్లో దాని గురించి మళ్ళీ చర్చించుకుందాం. అంతవరకు స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.